హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. కేఎంఐటి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్రితం సంవత్సరం అడ్మిషన్స్ ఏ రకంగా నడిచినాయి, వీళ్ళ యొక్క క్రేజ్ బాగుంటుంది. ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంటుంది, కొంత కోడింగ్ మంచిగానే నేర్పిస్తారనేటువంటి ఒక పేరు కూడా వీళ్ళకి ఉంది. కాబట్టి 2-3 ఏళ్ళ నుంచి ప్యాకేజీలు పెద్దగా పడకపోయినా, అందమైన ప్లేస్ అవ్వకపోయినా వీళ్ళకైతే క్రేజ్ అయితే అలాగే కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ కూడా పేరెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి వీళ్ళ యొక్క క్రైటీరియా కొంచెం విచిత్రంగా ఉంటుంది. మిగిలిన కాలేజీ లాగా వాక్-ఇన్ అడ్మిషన్ తీసుకోరు. వీళ్ళు ఎంసెట్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. కాబట్టి కేఎంఐటి అడ్మిషన్ కావాలనుకున్నటువంటి పేరెంట్ ఎంసెట్ రిజల్ట్ తర్వాత సంప్రదించడమే ఉత్తమ మార్గం. ముందుగా ఫోన్ చేసేయాల్సిన అవసరం లేదు. క్రైటీరియా ఏం పెట్టుకుంటారంటే జనరల్గా 30,000 ఎంసెట్ ర్యాంక్ అని పెట్టుకుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో ఏదైనా రికమెండేషనో లేకపోతే కన్సల్టెన్సీ త్రూనో లేకపోతే ఇంకేదైనా రెఫరల్ ఉంటే మాత్రం ఏదైనా కొంచెం డివేట్ అయ్యి ఒక 50,000 ర్యాంక్ వరకు మనం అడ్మిషన్ చేయొచ్చు. పర్సెంటేజ్ కూడా అబౌవ్ 90% ఉంటే బాగుంటుంది. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ కూడా ఒక 90% అబౌవ్ ఉంటే బాగుంటుంది. ఓవరాల్ గా వీళ్ళు ఈ దగ్గర ఇంకొకటి ఎట్లా ఉంటుంది అంటే, ఏ బ్రాంచ్ అయినా ఒకటే డొనేషన్ ఉంటుంది. సిఎస్సి అయినా ఐటీ అయినా మొత్తం ఇది సిఎస్సి కాలేజ్ అని చెప్పాలి, వేరే ఇతర బ్రాంచెస్ ఏం లేవు. ఆన్ యావరేజ్ గా 10 lakhs to 12 lakhs డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు 1,50,000. అంటే 6 + 12 18 లక్షల రూపాయలు కడితే మీకు కేఎంఐడిలో సీట్ దొరుకుతుంది. మీకు ఇదే బడ్జెట్ లో సివిఆర్ లో కూడా దొరుకుతుంది. ఇది ఏంటంటే సిటీ సెంటర్ లో ఉండటం వల్ల వీళ్ళు కొంచెం గెస్ట్ లెక్చర్స్ వాళ్ళని తీసుకొచ్చి కొంత కోడింగ్ నేర్పిస్తారు. దీంట్లో డిసడ్వాంటేజ్ కూడా ఇంకోటి చెప్పాను, వీళ్ళు ఏదో ఎంట్రన్స్ టెస్టులు పెట్టి నారాయణలో గ్రూపులను డివైడ్ చేసినట్టుగా పిల్లల్ని డివైడ్ చేస్తారని నేను పిల్లలు చెప్తే విన్నాను. ఆ గ్రూపుల్లో బాగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి రావట్లేదు అన్నది ఒక అపవాదు వీళ్ళ మీద ఉంది. ఇది కేఎంఐడికి సంబంధించినటువంటి డొనేషన్స్. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయి. ఒక 10 లక్షలు మీరు జనరల్ గా పెట్టుకోండి, అప్రాక్సిమేట్ గా 10+ ఒక 15 లక్షల బడ్జెట్ లో ఇది ఒక కాలేజీ. తెలంగాణలో టాప్ 6 కాలేజెస్ లో ఇది కూడా ఉంది. సిఎస్సి బ్రాంచ్ కి అయితే కొంతవరకు పిల్లలు అయితే పెద్ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కూడా ఏముండదు, బాగానే ఉంటుంది కాలేజ్ ఇది. థ్యాంక్ యూ.